పాలమూరుకు తలమానికంగా చిరునామాగా చెప్పుకునే మహావృక్షం పిల్లల మర్రి మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంటోంది. గతంలో వింత చీడపట్టి కొంత కాలానుగుణంగా మరికొంత చెట్టు నాశనం కాగా 7 ఏళ్లుగా చేసిన సపర్యలు ఫలించాయి. మహావృక్షానికి సెలైన్ల ద్వారా మందులను అందిస్తూ రక్షణ చర్యలు చేపట్టడం, పర్యాటకులను నేరుగా చెట్టును తాకేందుకు అనుమతించకపోవడం వల్ల మళ్లీ పిల్లల మర్రి చిగురించడం మొదలెట్టింది. కొత్త చిగుర్లు వేర్లుగా ఓడలుగా మారి మహావృక్షానికి మరింత బలాన్ని అందిస్తున్నాయి. నాడు 60% వరకు ఎండిపోయి నిలువ నీడనిచ్చే పరిస్థితి లేకుండా పోయిన మహావృక్షం ప్రస్తుతం 90% వరకు చిగురించిన ఆకులతో మళ్లీ కనులకు విందు చేస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాకే తలమానికం పిల్లల మర్రి మహావృక్షం. సుమారు 700 ఏళ్ల వయసు, 4 ఎకరాల్లో విస్తరించబడిన ఓడలు కొమ్మలతో ఉన్న ఈ భారీ వృక్షం ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద మర్రిగా చరిత్రకెక్కింది. 7 ఏళ్ల తర్వాత మరోసారి పర్యాటకులకు కనువిందు చేయనుంది. ఇన్నాళ్లు చెట్టు కొమ్మలు విరిగి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ కోసం సందర్శకులను అనుమతించని అధికారులు త్వరలోనే చెట్టు కిందకు పర్యాటకులను అనుమతించనున్నారు. అయితే ఇంతటి మహావృక్షాన్ని సంరక్షించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. చెట్టు వద్దకు ఎవరూ వెళ్లకుండా, తాకకుండా చుట్టూ దాదాపు 5 అడుగుల ఎత్తున కంచె ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు పెట్టారు. ప్రత్యేకంగా వాచర్లను నియమించారు. ఎవరైనా ఫెన్సింగ్ దూకి చెట్టు వద్దకు వెళ్లి తాకినా, ఆకులను తెంపినా ఫైన్ వేయనున్నారు. ఇంతటి మర్రి చెట్టులోని ఓ భారీ ఊడ 2017 డిసెంబర్ 16న నేల కొరిగింది. 100 ఏళ్లుగా పాలమూరు చిరునామాగా వెలుగొందిన పిల్లల మర్రి ఈ రకంగా పడిపోవడం జిల్లా ప్రజలను, అధికారులను కలచివేసింది. దాంతో అప్పటిదాకా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ చెట్టును అటవీ శాఖకు అప్పగించారు. అలా రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు పర్యాటకులు రాకుండా మొదటగా చర్యలు చేపట్టారు. చెట్టును రక్షించే మార్గాలు, చెట్టు కొమ్మలకు పట్టిన చీడలను నివారించేందుకు అనేక రకాలుగా చికిత్సలు చేపట్టారు. భూమిని తాకిన ప్రతి ఊడకు కూడా సమృద్ధిగా నీరు అందించేందుకు బోర్ల ద్వారా నిరంతర నీటి సరఫరా చేపట్టారు. కొమ్మలకు చీడలు పట్టకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. కొంతకాలంగా చెట్టు కొమ్మలకు రంధ్రాల ద్వారా క్లోరోఫైరిఫస్ అనే కీటకనాశినిని గ్లూకోజ్ సెలైన్లలో నింపి పంపింగ్ చేపట్టారు. దాంతో కొద్ది రోజుల్లోనే కొత్త ఆకులు చిగురించాయి. మోడుబారిన కొమ్మలన్నీ చిగురుటాకులు, కొత్త పిలకలతో పచ్చగా మారిపోయాయి. ఊడలు కూడా దృఢంగా రూపుదిద్దుకున్నాయి. చెట్టు పరిరక్షణను పర్యాటక శాఖ నుంచి అటవీ శాఖకు బదలాయించిన తర్వాత చెట్టు పరిరక్షణలో చాలా మార్పులొచ్చాయని, ఇంకా చాలా ట్రీట్మెంట్ చేయాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. ఇక ఎంతో చారిత్రాత్మకమైన మహావృక్షం పాలమూరులో ఉండడం నగరానికే గర్వకారణమని, ఈ వృక్షాన్ని జాతీయ వారసత్వ సంపదగా పరిగణించాలని కూడా పర్యాటకులు కోరుతున్నారు. పిల్లల మర్రి చెట్టు ట్రీట్మెంట్ కు చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సుమారు 40 లక్షల దాకా ఖర్చు చేశారు. పర్యాటకులు కూర్చోవడానికి బెంచీలు, పిల్లల పార్క్ ఏర్పాటు చేశారు. సందర్శనకు వచ్చేవారు పిల్లల మర్రి చెట్టును ఫెన్సింగ్ అవతలి నుంచే చూడాలని, చెట్టును తాకడానికి వీల్లేదని, ఎవరైనా తాకితే జరిమానా విధించే విధంగా నియమాలు పెట్టారు.